శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వృశ్చిక రాశి వారికి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మరి ఈ క్రోధి నవ సంవత్సరంలోకి అడుగు పెట్టారు కదా, ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అనేది కూడా నడుస్తుంది, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి శని హోమం జరిపించుకోవాలని చెప్తున్నాను. శని హోమం జరిపించుకోండి, ఎందుకంటే మీకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం క్రోధి నవ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అంటే సంపాదించే దానికంటే ఖర్చు ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 5 పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమ శని అనేది కూడా మొదలైంది. అర్ధాష్టమ అంటే శనీశ్వరుడికి దేవదేవులే భయపడతారు. శని నెత్తి మీద కూర్చోడం మనం ఏం చేయలేము. ఏ పని పెండింగ్లోనూ పడిపోతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోలేము. సంపాదించిందంతా మంచి నీళ్ళ పోసినట్టుగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది, ఆవిరైపోతుంది, పెట్రోల్ ఆవిరి అన్నట్టు. ఇక్కడ గోచారాన్ని చూస్తే గురువు షష్టమంలో రవితో కలిసి ఉన్నాడు, చతుర్థంలో శని కుజులు కలిసి ఉన్నాడు, రాహు పంచమంలో బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఇప్పుడు గోచారం ఇప్పుడు నడుస్తుంది. కేతు 11వ లాభస్థానంలో ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి ఏంటంటే కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. ఆచితూచి అడుగులు వేయాలి. అనవసరపు మాటలు మాట్లాడకూడదు. ఎవరికి సలహాలు సూచనలు ఇచ్చినా అవి మీకే శత్రువులుగా మారిపోతారు, మీ మీదకే వచ్చేస్తారు. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టకండి. భూ వివాదాల్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలన్న కళ మంచిదే, కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా చూసుకోకండి. మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి మీరు నష్టపోవడం జరుగుతుంటుంది. ఉద్యోగాల కోసం మీరు ఎవరికి ఏ పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి చదివి దానికి సంబంధించిన ఉద్యోగం సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అయితే ఈ సంవత్సరంలో ప్రేమ జోలికి పోకండి. దాని వలన మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. దాని ద్వారా ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేక. నేను ఎప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తాను, వాటిని పాటించారంటే మీకు మంచి జరుగుతుంది. నేను చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, ఉద్యోగం దొరకాలన్నా, చక్కటి వివాహం జరగాలన్నా, వ్యాపారాల్లో లాభాలు చక్కగా రావాలన్నా ఫస్ట్ ఈ శని హోమం జరిపించిన తర్వాత మీరు వీలైతే మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నారనుకోండి, ఇక మీకు ఒక రూట్ అనేది కూడా ఒక తారు రూటును చూపెట్టినట్టు. మీరు ఎంత వేగంలోనైనా వెళ్ళిపోవచ్చు, మీకు మంచి జరుగుతుంది. కానీ మనం చేసే ప్రయత్నాలు మనం చేయక తప్పదు, మనం పాటించే నియమాలు మనం పాటించక తప్పదు. బాగా స్పీడ్గా వెళ్తున్నాం అంటే కనీసం హెల్మెట్ ఉండాలి, సీట్ బెల్ట్ పెట్టుకుని మనం వేగం అనేది కూడా నిర్ణీత వేగం. హైవేలో ఎంత పోవాలి, నార్మల్ రోడ్ మీద ఎంత పోవాలి, సూపర్ హైవేలో ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఫాలో అయ్యామనుకోండి, ఇంకా మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వృశ్చిక రాశి వారు మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మనకు ఈ శని హోమం అనేది మే 4వ తారీఖున చేస్తాను. అది ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు మే 1వ తారీఖున. ఈ మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ పుష్కర కాలంలోనే ఈ శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమం జరిపించుకున్నటువంటి వారికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజు నేను ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తాను, మధ్యప్రదేశ్. అక్కడే కదా నర్మదా నది ఉంది, అక్కడనే జరుగుతాయి. నర్మదా నది పుష్కరాలు అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ నేను మీ పేరు మీద 18 బీజాక్షరాలు ఆ యొక్క నర్మదా నదిలో వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జలాన్ని కూడా నేను తప్పకుండా తీసుకొచ్చి మీకు అందజేస్తాను. అదేవిధంగా శని హోమం పుష్కర సమయంలో చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం, లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు ఉన్నటువంటి శని బాధలను కూడా తొలగిపోతాయి. రాబోయే 30 సంవత్సరాలు కూడా మీకు శనీశ్వరుడు మీ అందు తప్పకుండా మేలు మాత్రమే జరిపిస్తాడు, ఎలాంటి కీడును కూడా మీకు తలపెట్టాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.